దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మంగళవారం ప్రభు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి మీ ముందుకొచ్చి మరి మాట్లాడటకు దేవదేవుడు ఎంతో గొప్ప ఆదరణ కలగజేసిన వారై ఉన్నారు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో బలమైన వ్యక్తులుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవాని కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మమ్మలను నీ బిడలుగా మరొకసారి నిలబెట్టినందుకు వందనాలు. ఈ మంగళవారం ప్రభా ఎంతో నిష్ఠతో, నిబద్ధతతో, ఈ ఆలోచనతో, నీ తలంపులతో మేము సాగుచుండగా దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. యేసయ్యా నీ సన్నిధి సహాయము మాకు అలా చేయండి. నీ ఆత్మతో నింపండి. నీ ఆలోచన చేత బలపరిచి నడిపించమని నీ దీనదాసుడిని నేను నీ సహాయము, నీ సన్నిధి, ఆత్మ తలంపుల ఆదరణ కలగజేసి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయొచ్చు, స్తుతిస్తూ కొని ఆడుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సహాయం సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవదేవుని యొక్క శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏ రకంగా మనుషుల్ని బలపరుస్తాడు, దేవుడు ఏ రకంగా మనుషుల్ని ఆదరిస్తాడు అని వాక్య గ్రంథంలో మనం పరిశుద్ధాత్మ యొక్క దేవదేవుని యొక్క విజ్ఞాపన అంటే సహాయము, లేదా పరిశుద్ధత, విశ్వాసం, ఆదరణ, భక్తి, భయం, వినయము, విధేయత, ఇవన్నీ కూడా లేఖనము ద్వారా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ మరి దేవదేవుని యొక్క సన్నిధి అనే మాటను మనం గ్రహించినప్పుడు ఇక్కడ మొదటి రాజుల గ్రంథము మనం ఆల్రెడీ పాఠమును దేవుని యొక్క ఆలోచనతో మనం ముందుకు నడుస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనే విషయాలు మనం గ్రహించినప్పుడు ప్రియులరా, దేవుడు తన ఆలోచన క్రియలను నీకు నాకు అందించుచున్నారు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మనము ఈ 17వ వచనం కాడి చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతున్న మాటలని మనం గమనించగలిగి ఉండాలి ప్రియులరా. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనము గమనించాలి ఒకసారి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని తలంచుకొనుచు భక్తుడైన ఏలియా కనబడుతున్నాడు. అటు తర్వాత చూడండి, ఇక్కడ ఏలియా పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధత లేకపోతే దైవశక్తి, దైవదాసుడు ఏ రకంగా దేవుడు ఆదరిస్తాడు, బలపరుస్తాడు, దేవుడు చూస్తాడు అని మనం అనుకుంటున్నామో ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన క్రియలుగా మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ దేవుడు ఏలియా పోషించుటకు ఎన్ని రకాలుగా దేవుడు నిలబెట్టాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ఎడల తిరుగుబాటు కలిగి ఉన్న ప్రజలకు ఏ రకంగా తీర్పునిచ్చాడో మనం ఎరుగున వారు. ఈనాడు మనము కూడా తీర్పు కలిగి, అంటే సుమారు మన ముందు పితరులు మనకు స్వతంత్రం వచ్చే మరి 80-75 ఏళ్ళు కావస్తుంది. అంటే ఒక దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ దేశం చేసే పనులు ఏమిటి అని మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనుషులతో అని గ్రహింపలేక కొందరు మాట్లాడుతూ ఉంటున్నారు ప్రియులారా. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు మనం చదువున్నప్పుడు మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయంలో మనం కొంచెం ముందుకు 16వ వచనం చదువుతున్నప్పుడు
ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎదవరాలు తన కుమారులను ఏ రీతిగా దేవుడు బలపరుస్తున్నాడు. దేశమంతా కరువు వచ్చినా కానీ ఆ కరువుని దేవుడు ఏ రకంగా తప్పిస్తున్నాడు అని చూస్తే ఇక్కడ మనం గమనించాలి. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు ప్రియులరా, ఇక్కడ ఏలియా ఏ కుమార్తెనైతే ఏ దాసురాలైతే తన మరి ఆహారం పెట్టి పోషిస్తుందో ఆ దాసురాల కుమారుడు మరి అనారోగ్యంతో పడి మంచాన పడినప్పుడు ఆ ఏలియా అక్కడ లేనప్పుడు ఏలియా వచ్చినప్పుడు, దైవజనుడా ఇదిగో మరి నా కుమారుడు ఇలాగైపోయాడు అన్నప్పుడు ఆ మేడగదిలో ఆ కుమారుడు తీసుకెళ్ళి ఏలియా ఆ కుమారుడి మీద పడుకుని, బోర్లంగా పడుకుని ఆ కుమారుడి మీద చేతుల మీద చేతులు, కాళ్ళ మీద కాళ్ళు మొత్తం అంతా కూడా పెట్టి ప్రార్థన చేస్తాడు, దేవా అని ప్రార్థన చేసాడు. దేక ఏలియా శక్తి ఆ కుమారుడులోకి వెళ్ళి ఆ కుమారుడు ఫలించాడు, అంటే బ్రతికి మళ్ళీ ఆ కుమారుడు ఆ తల్లికి అప్పగించడం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ ఆ కుమారుడు బలహీతమైనప్పుడు ఆ దేవుడు, అంటే ఇక్కడ పౌలు గారు ఏలియా గారు ఏం చేస్తాడు అనేది ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్నాం. దాన్ని కంటిన్యూ చేసినప్పుడు, నా యొద్దకు నా నిమిత్తమే నా పాపము జ్ఞాపకం చేసి నా కుమారుని చెప్పుడుకే నా యొద్దకు వచ్చితివా అని చేయగా, ఇక్కడ ఏమంటున్నాడు చూసారా, అయ్యా నా పాపముల నిమిత్తం నీ యొద్దకు రాలేదు కానీ, నా క్రియల నిమిత్తం నీ యొద్దకు రాలేదు కానీ, ఇదిగో నా కుమారుడి కొరకు నీ యొద్దకు వచ్చానని ఏలియా దగ్గర మాట్లాడినప్పుడు ఏలియా అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఏలియా కుమారుడు తెమ్మని చెప్పి ఆ ఇంటిలోంచి వాడిని తీసుకుని తానున్న పై అంతగస్తులకు వెళ్ళి తన మంచం మీద పడుకొని పెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ వెధవరాలి కుమారుడు నీకు చంపవని. ఇక్కడ ఏమన్నాడు చూసారా, నన్ను పోషించిన ఈ ఎదవరాలి కుమారుడిని మరి శిక్షించుటకు, శోధించుటకు, లేకపోతే బలివుటకు నువ్వు సిద్ధపడ్డావు అనే రీతిలో ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియులారా. అంటే ఏలియా గారు ఏమన్నాడు, తండ్రి వీరు నన్ను పోషించారు, వీరి కుమారుడికి కానీ ఆమెకు కానీ ఎటువంటి హాని చలకదు, ఎందుకంటే ప్రపంచమంతా కరువు వచ్చింది, ఈ కరువు దినాల్లో నన్ను పోషించింది. ఇక్కడ మనం 16వ వచనము 14, 15 వచనం చదువుకుంటే ఏలియా ప్రార్థన చేయగా రొట్టె పట్టుకొచ్చి ముందు పెట్టగా దైవజనుడికి ఇవ్వగా ఆ బుడ్డులో నూనె తగ్గలేదు, ఆ బుడ్డులో ఆ తొట్టులో పిండి తగ్గలేదని విషయాన్ని మనం చదువుతాం. అయితే ఏలియా ఈ ఎదవరాలో ఒక రూమ్ ఇచ్చింది, ఆ మేడ గదిలో ఆ రూమ్ పైన అతను ఉంటున్నాడు. ఉన్నప్పుడు ఆ రూము పైకి తీసుకెళ్లి ఏమని, దేవా ఇదిగో నన్ను పోషించిన ఎదవరాల కుమారుడు మరి నాని శాపానికి గురవుతున్నాడు, ఇది నీ చిత్తమా, ఇది ఎవరి వల్ల జరుగుతుంది దేవా అని దేవుని వేడుకున్నప్పుడు దేవుడు ఏ రకంగా అతనిని బలపరిచాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. 20వ వచనం చదువుతున్నప్పుడు మొదటి రాజుల గ్రంథము 20వ వచనంలో మనం చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనంలో చదువుతున్నప్పుడు మొరపెట్టి ఆ చిన్నవాన చూడండి, ముమ్మారు తన పార చాచుకుని 21వ వచనం ఏమని మాట్లాడుతున్నాడు చూసారా, మరలా చదువుతున్న 20 వచనముని మరి గమనించండి ఒకసారి. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ ఎదవరాలి కుమారుణ్ణి చొప్పున ఆమె మీదకి కీడు రాజేసితవా అని యెహోవాకును మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తన పార చాచి, యెహోవా నా దేవా, నా మొరాలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపక, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని మరలా ప్రాణము రాణించెను. ఏలియా ఆ చిన్నవాడిని గదిలో నుండి కిందకి తీసుకొచ్చి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడు అని ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట
చూడండి, ఇక్కడ ఆమె ఏమంటుంది తెలుసా? నువ్వు దైవోజనుడు అని, నువ్వు పలుకుచున్న మాట యెహోవాదని నేను నమ్ముచున్నాను అన్నది. అంటే అప్పటి వరకు ఒక ప్రవక్తగా చూసింది, ఇప్పుడు దేవుని దాసుడుగా, దేవుని యొక్క ప్రవక్తగా ఆవిడ నిర్ధారణ చేసుకుంది. అంటే ఈ లోకంలో మనుషులు ఎలాగున్నారంటే క్రియలు జరిగితేనే తప్ప నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. అలాగే ఈ రెండో రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథంలో కూడా మనకు కొన్ని మాటలు కనబడుతున్నాయి. ఈ 4వ అధ్యాయంలో, ఈ రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, మనం చదువుతున్నప్పుడు ఏలియా గురించి మొదట మనం చదివి ఉన్నాం. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, మనం ఒకసారి గ్రహించినప్పుడు 4వ అధ్యాయం 8వ వచనంలో, అతడు ఆ మార్గమున, ఇక్కడ గమనించండి, మనం గమనించాలి ఒకసారి. దేవుడు ఎందుకు ఇలాకంగా చేయుచున్నాడు? ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకుని మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుదని ఆమెతో చెప్పిన. ఇక్కడ మరొక క్రియ చేస్తున్నాడు ఏలియా గారు, దైవజనుడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదములు, ఆశీర్వాదము అనే మాట ఏ రకంగా మనిషిని బలపరుస్తుంది, ఏ రకంగా దీవిస్తున్నాడు. అసలు మన పాఠమే ఆశీర్వాదాలు. ఆశీర్వాదం అనేది ఏ రకంగా దేవుని ఎదుటి మన మధ్యకు వస్తున్నాయి, ఆశీర్వాదం పొందినవాడు ఏ రకంగా జీవించబడతాడు అనేది చూస్తే, ఇక్కడ ఆమె ఏమంటే చూడు, ఒక ఎదవరాలు అనగా ఈమె తన 2 బిడ్డలను, తన భర్త చనిపోతున్నప్పుడు తన భర్త చేసిన అప్పుని తీర్చలేని పరిస్థితిలో ఉందని తన 2 కుమారులను తీసుకుపోతున్నప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏమని అడిగింది? అయ్యా, నా 2 పిల్లల్ని తీసుకుపోతున్నారు, వాళ్ళే నాకు జీవనాధారం, వాళ్ళు కూడా ఆ అప్పిచ్చిన వాడు తీసుకుపోతే నా పరిస్థితి ఏంటని దైవజనుడిది వేడుకొనగా, దైవజనుడు అనే మాట మనం చదువుతున్నప్పుడు ఇప్పుడు ఎలీషా సీనోను పట్టణమునకు రాగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేసి వచ్చెను. కాగా ఆమె తమ పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్న వారు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఇక్కడ ప్రియుల మనం గమనించాలి, ఎలీషా కూడా దైవజనుడు, గురువు గారు ఏలియా చేసినట్టుగానే గొప్ప కార్యాలు చేశాడు ఎలీషా కూడా. ఇప్పుడు దేవుడు మనిద్దరు గమనించాలి. ఏలియా ఏదైతే కార్యమో ఒక ఎదవరాలి కుటుంబాన్ని కాపాడాడో, అలాగే ఈ ఎదవరాలి 2 కుమారుల యొక్క బిడ్డలను కూడా ఎలీషా కాపాడాడు. అంటే ఇక్కడ ఆశీర్వాదము అనే పదములో ఎవరు పలుకుతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. పలికిన వాడు ఎటువంటి వాడు, ఎంత పరిశుద్ధత కలిగి పలుకుతున్నాడు, ఎంత నిబద్ధత కలిగి పలుకుతున్నాడు అనే విషయం విన్నవారు గ్రహించాలి. మన ఇష్టం వచ్చినట్టు దేవుడు అధికారం ఇచ్చాడు మాట్లాడతాడంటే మాట్లాడే కుదరదు. ఎలీషా అంటున్నాడు ఇక్కడ ఏమని అంటే, కావున మనము అతనికి వాడ మీద వచ్చి, అంటే ఇక్కడ ఒక గది కట్టించి అందులో అతని కొరకు మంచము, ఆ వల్ల పీట, అంటే ఇక్కడ ఒక మేడ గది కట్టించి అతడికి ఒక రూమ్ కట్టి అందులో మంచము, బల్ల, మేడ గదులు, అతనికి కుర్చీ అన్నీ కూడా అమర్చారు. ఇక్కడ అమర్చదము. అతడు మన ఎద్దడికి వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పిరి. ఈ ధనవంతురాలు దైవజనుడికి ఎంత ఉపకారం చేస్తుందో మనం గమనించాలి. ఇక్కడ అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో తెలిసి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడిని గెహస్యను పిలిచి ఈ సునేమురాలు పిలవమనగా ఆమెను వాడు పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు నాయందు కనపరిచితివి, నీకేమి చేయునని రాజుతోనైనను సైన్యాధిపతులైనను నేను గూర్చి నేను మాట్లాడవలెననా నమ్ముచున్నావా అనుకుని. ఇక్కడ రాజుగారితో ఏమని అనుకుంటున్నావు, ఎందుకు నాకు ఇంత శ్రద్ధ మీరు చూపిస్తున్నావు,
నా గురించి తెలిసిండు కూడా ఇంత శ్రద్ధ నా ద్వారా ఏదైనా కార్యమును ఆశించుతున్నావా అని అడుగుతున్నాడు ఇక్కడ ఎలీషా. ఈ మురోని ఇమ్రాలైన ఈమెని అప్పుడు అడుగుతున్నప్పుడు ఏం చెప్తుంది? ఆజ్ఞేయిగా వాడు ఆ ప్రకారం ఆయనతో నేను. అందుకు ఆయన, నేను నా సజ్జనులకు కాపురమున్నానని ఎలీషా ఆమెని నీకు చేయబడు వారిని అడగగా నీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈమె గెహజీ అంటున్నాడు, ఈమెకు కుమారుడు లేడు. ఇక్కడ మనం కొంచెం ముందుకు మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, గమనించండి. ఆమె పెనిమిటి ముసలివాడైని అతనితో చెప్పెను. అందుకు అతడు ఆమె పిలమనగా అంటే ఇక్కడ మనం ఒకసారి విషయాలు గమనించాలి ప్రియులరా. మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఇక్కడ చాలా విషయాలు మనం గమనించినప్పుడు అనేక విషయాలు మనం అక్కడ గమనించినప్పుడు దేవుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడంటే ఈ 12వ వచనంలో ఒకసారి చదువుతున్న గమనించండి. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి ఈ సినోమరేలాలు అంటే సుమేనారాలు అని పిలవగా ఆయన పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడు. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తురాలు నాయందు కనపరిచితివని, నీకు నేనేమి చేయనని ఆ రాజుతోనేమి సైన్యాధిపతి ఏమి నిన్ను గూర్చి నేను మాట్లాడవలనా అనుకుంటున్నావా అని చెప్పమని గెహజీకి అడగగా వారు ఆ ప్రకారము ఆయనతో అనెను. అందుకు ఆమె, నేను నా సనుజనులను కాపురమున్నానెను. ఎలీషా ఇక్కడ ఏమంటుంది కదా, ఆ సజనులు ఎద్దు ఉంది కాపురం, అంటే పుట్టింటి దగ్గర ఉండిపోయింది కాపురం. అంటే సజనులు ఎద్ద ఉన్నాను అన్నప్పుడు గెహజీ ఏమంటున్నాడు ఇక్కడ అనేదని, ఆమె బిడ్డలేంది కాగా ఉన్నది కానీ అని చెప్పగా గెహజీ ఆయనకు కుమారుణ్ణి మరియు ఆమె పెనిమిటి ముసలివాడైని అతనితో చెప్పెను. అందుకు అతడు ఆమెను పిలవమనగా ఆమెను పిలిచెను. ఆమె వచ్చి దారమందు నిలవగా ఎలీషా మడిసి చేట తీరుతువున నీ కవుట అంటే తొలకరి సమయం మొదటి సంవత్సరం వచ్చే సంవత్సరం నాటికి ఇదే రోజులకు నీ కవుగుడిన ఒక బిడ్డ ఉండునని ఆమెతో అనెను. ఆ మాటకి నీ దైవజనుడైన నా ఏలిన వాడా, అలాగూ పలకవద్దు. నీ దాసురలైన నేను నాతో అబద్ధం ఆడవద్దని. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏడ ఎలీషా తన చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదుగున తర్వాత ఒకనాడు కోత కోయవారి వద్దనున్న తన తండ్రి వచ్చి అక్కడ ఉండగా వాడు నా తలపోయినే అని తన తండ్రితో చెప్పెను. అతడు వాని ఎత్తుకుని తల్లి వద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒక్కనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి వద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ ఎదురు పండుకుని నిద్రించి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజను యొక్క మంచం మీద ఎక్కి తలుపివేసి బయటికి వచ్చి ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజను యొద్దకు పోయి వచ్చిదనని తన పెనిమితో అమగనగా అతడు నేడు అమావాస కాదే విశ్రాంతి దినము కాదే అతని యొద్దకు ఎందుకు పోదువని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పెను.
గంట కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చుదనే గాని నిమ్మలముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలుము పర్వతమునున్న ఆ దైవజను యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూసి, అదిగో ఆ సొదొమరాలు, నీవు ఆమెను ఎదుర్కొని వేటుకై పొలమున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడిగమని తన పనివారితో గెహజీ చెప్పి అని పంపెను. అందుకు ఆయన సుఖముగా ఉన్నాని చెప్పెను. పిమ్మట తమ బండి మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళను పట్టుకుని, గెహజీ ఆమె తోలువేటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహువ్యాధి దుఃఖముతో ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయగా మరుగు చేసిను, ఆమె జోలుకు పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె ఆ కుమారుడు కావాలని నేను ఏలినవాడైనా నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు, చూడండి ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. సమయము అవుతున్నప్పుడు కూడా చెప్తున్నాను, నేను నా బిడ్డను కోరమని, నేను ఉద్దురాలను, వయసు అయిపోయేదాన్ని, నా భర్త వయసు మళ్ళిన వాడు అని నేను అడగలేదు, కానీ నువ్వు ఇచ్చావు, ఈనాడు ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ అంటున్నాడు ఎలీషా ఏమంటున్నాడు చూసారా, ఎంత చక్కగా ఉంటుంది ఈ పాఠం అండి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థత లేదా ఆశీర్వాదములు ఏ రకంగా మనకు కుమ్మరిస్తాడు అనేది, ఆశీర్వాదాలనే మాటను దేవుడు ఎలా అంత చక్కగా మనకు వివరిస్తున్నాడు చూడండి. ఇక్కడ నువ్వు దండమును చేత పట్టుకుని పొమ్ము, ఎవరైనాను నీకెదురు పడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల ప్రతిమ చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుడి మీద మొక్క మీద పెట్టమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీవు జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో పోవలెను. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుడి మీద మొక్కం పెట్టను గాని ఏ శబ్దము రాకపోయేను, ఏమీయు వినవచ్చినట్టు కనపడలేదు గనుక వాని ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడిని మేలుకొనలేదని చెప్పెను. ఎలీషా ఆమె యొద్దకు వచ్చి బాల మరణమైండి తన మంచం మీద పెట్టవాలని గురించి తానులే లోపలికి వెళ్ళి వారిద్దరే లోపడనున్న తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీదకి ఎక్కి బిడ్డ మీద కన్ను చాచుకుని తన నోటి మీద తన కళ్ళు మీద తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పడుకుగా పండుకునగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. ఆడిని దిగి వీటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరల మంచం మీదకి ఎక్కి వాని మీద పడుగుగా పండుకునగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. అప్పుడు అతడు చూడండి ఇక్కడ, అప్పుడు అతడు గెహజీని పిలిచి ఆ షూనేమరాలిని పిలుచుకు రమ్మనగా వాడు ఆమెను పిలుచుకొచ్చెను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమెకు లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని పోయెను. ప్రియులారా, ఈ చరిత్ర అంతా కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఎలీషా ఏ పని అయితే చేశాడో గెహజీగా ఒకటి చూడండి, ఎలీషా కూడా అదే చేశాడు. ఏలియా ఏ పని అయితే చేశాడో ఎలీషా కూడా అదే చేశాడు.
దేవుడు ఇద్దరిని కూడా ఒకే రీతిగా ఆశీర్వదించాడు. అందుకే ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలు ప్రజలకు ఏ రకంగా దేవుడు ఇస్తాడు అంటే ఊహలకు కూడా అందదు. అటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అందుకే ప్రార్థన, విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. భక్తితో చేసిన ప్రార్థన దేవుడు ఆదరిస్తాడు. ఆలోచనతో చేసిన ప్రార్థన దేవుడు ఈ గహెచ్గా చూడండి, ఇక్కడ దేవుడు ఏలియా ఏదైతే చేశాడో ఎలీషా కూడా అదే రీతిగా విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఎలీషా ఏవండి ఎదవరాల కుమారుడు చనిపోతున్నప్పుడు ఏ రకంగా కాపాడాడు మనం చూసాం. ఎలీషా కూడా ఈ శూనేమురాలి యొక్క బిడ్డలు లేనిది అయినప్పుడు కూడా దేవుని ఆదరణ కలిగి బిడ్డలకు కలిగినప్పుడు ఆ రకంగా ఏ రకంగా అతడు దీవించాడో మనం చూసాం. అయితే దేవుడు దైవజనుడికి పరీక్షించాడా, విశ్వాసరాలకు పరీక్షించాడంటే ఇద్దరికి కూడా పరీక్ష పెట్టినట్టుగానే ఉంది. ఇక్కడ దైవజనుడు ప్రవక్త తన విశ్వాసాన్ని గనపరిచి దేవుని యొక్క మహిమను ప్రవక్త ఇతడు ప్రజలకు కనపరచుటకును, అలాగే దేవుడి యొక్క శక్తిని విశ్వాసాలు అనగా అందరూ గ్రహించుటకును మార్గం చూపించి ఇద్దరిని ఇక్కడ మనం ఎక్కువగా చూడాలి. దైవజనుడు ఇక్కడ ఇతడు దేవుని స్వరం అందుకుని ప్రార్థించబడని ప్రజలకు చూపించుటకును, అలాగే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచటకు దేవుడు గొప్ప కార్యాలు చేసిన వాడిగా మనకు కనపడుతున్నాడు. ప్రియులారా, మనం అందుకే విశ్వాసంతోనూ విధేయతతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడు. ఇక్కడ ఏలియా ఏ రకంగా పోషించబడిన కుమార్తె ఆ యొక్క యదవరాలికి బిడ్డలను కాపాడాడు, వారిని ఎలా దీవించాడు. ఇక సునీమిరాలైన ఈ కుమారు ఈమె కూడా మరి దైవజనుడికి ఎంతగా పరిచయం చేసిందో మనం చూసాం. ఆ దైవజనుడి కుటుంబాన్ని మరి ఆ యొక్క సహాయం చేసిన కుటుంబాన్ని ఏ రకంగా బాధలు ఉన్నప్పుడు ఎంత తెలివిగా మాట్లాడని చూడండి. గెహజీని ఎదురు పంపించి నీవు నీ పిల్లలు నీ భర్త క్షేమం అంటే ఏం చెప్పింది, చనిపోవడానికి అన్నిటితో మాట్లాడాల, క్షేమమే అని చెప్పండి అని చెప్పింది. అప్పుడు ఈలాగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గెహజీకు ఈ యొక్క దర్శనాన్ని కలగజేసినప్పుడు అప్పుడు ఆమెని దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడుతున్నప్పుడు గెహజీగా చూడండి ఇక్కడ అడ్డపడుతాడు, నువ్వు అడ్డపడకు, ఆమె దుఃఖముతో ఉన్నది అంటే ఆ దుఃఖాన్ని ఎవరు గ్రహించాడు? దైవజనుడు, దేవుడు గ్రహించాడు. కాబట్టి దైవజనుడు మీ ముఖాలు చూసి మీకు మాట తీరును చూసి దుఃఖంలో ఉన్నారో బాధలో ఉన్నారో గమనించగలుగుతాడు. అందుకే దైవజనుడు అన్నాడు అతన్ని. దైవజనులు ఎందుకు పిలువబడతారంటే ఇక్కడ గెహజీగా లేకపోతే చూడండి ఎలీషా కానీ ఏలియా కానీ వారు చేసిన ప్రార్థనలు దేవునికి ఘనత, దైవజనుడికి కూడా ఘనతను దేవుడు ఇచ్చాడు. అటువంటి ఆలోచనలు మీ అందరూ ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి గొప్ప ఘనతనిచ్చి బలాన్నిచ్చి నడిపించి ఆదరించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి బలపరిచి ఆశీర్వదించి ఆదరించి దీవించుమని ఈ సాయంకాల పూట ప్రభా ఇదిగో నీ బిడలగా మీ అద్దకు చేరిన మమ్మలను నీ ఆత్మ నడిపింపు చేత నీ ఆలోచన చేత సిద్ధపరిచి ఈ మంగళవారం ప్రభా మరి పరిశుద్ధాత్మతో నింపబడి నీ సన్నిధి కాపుదలతో వర్ధిల్లి చేయమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో అడిగి బ్రతిమాలిచు ప్రార్థిస్తూ నా దేశాల్ని మా ప్రపంచ దేశాల్ని శాంతి సమాధానం ఇదిగో ప్రభా యుద్ధాలు మళ్ళీ ఆ రేగజావని ప్రభా ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు ప్రభా, కానీ ఏదో జరుగుతుంది భూమి మీద. జరిపితున్న ప్రతి దాన్ని శాంతిపరిచి ప్రజలకు మేలు చేసి మహిమ పొందమని క్రీస్తు నామమును అడుగుచు ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మౌనము దయచేయం. అట్లా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనగా కింద తప్పించము, రాజ్యము శక్తి మహిమా నిరంతరం నావు తండ్రి. ఆమేన్. ఏసురక్తమే జయం అపాదికం, ప్రవేశరక్తమే జయం అపాదికం, ప్రభు సంపూర్ణ విజయం అపాదికంతగా నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి సహాయం సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా. దేవదేవుని యొక్క సన్నిధి సహాయము సదా తోడైండును గాక. ఆమేన్. మరణాతా.